రేపు తెలంగాణ రాష్ట్రంలో బంద్ జరగనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర బీసీ సంఘాలు 42% బీసీ రిజర్వేషన్లు అమలు కావాలని పిలుపునిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. దీనికి ఆ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ మద్దతు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బీసీ సంఘాలకు మద్దతుగా మాట్లాడారు. 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు, బీసీలను రాజ్యాధికారం దిశగా నడిపించేందుకు కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో చేసిన చట్టం తెలంగాణ హైకోర్టు స్టే విధించడం, దానిపైన ఎస్ఎల్పి ద్వారా ఇదివరకే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ 50% రిజర్వేషన్ల పరిమితిని మించి ఈ రిజర్వేషన్లు వెళ్తున్నాయనే క్రమంలో సుప్రీంకోర్టు స్టే నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహా మేరకు తదుపరి చర్యలు చేపట్టాలన్న రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం ఉంటే ఇంతలోనే బీసీ సంఘాలన్నీ రిజర్వేషన్లను 42% అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చాయి. అసెంబ్లీలో చేసిన చట్టంపై అన్ని పార్టీల వారు మద్దతు తెలిపినప్పటికీ ఇప్పటికే ఉన్న సుప్రీంకోర్టు ఆదేశాలు వీటికి అడ్డంకిగా తయారైనాయి. మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమల్లో ఉండగా తెలంగాణ అసెంబ్లీ బీసీలకే 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఇదివరకే ఉన్న అన్ని పక్షాల రిజర్వేషన్లు కలిపితే 50% మించిపోతున్న ధర్మిలా ఇది న్యాయపరమైన ఇబ్బందులు తెచ్చిపెడుతుందని, న్యాయ సమీక్షకు ఈ చట్టం నిలబడదని అప్పట్లోనే పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కేవలం తెలంగాణలోని బీసీ వర్గాలను సంతృప్తి పరిచేందుకు అన్ని పార్టీలు ఎత్తుగడలలో భాగంగానే ఈ రిజర్వేషన్ల డ్రామా ఆడుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. బీసీల మీద ప్రత్యేకంగా ఏ వర్గానికి, ఏ పార్టీకి అభిమానాలేమీ లేవని, కేవలం స్థానిక సంస్థల్లో జరగబోయే ఎన్నికలు ఆయా పార్టీలకు లబ్ధి చేకూరే విధంగా ఉండడానికి ఈ బీసీ రిజర్వేషన్ల విధానాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు తెలంగాణలో చర్చ జరుగుతోంది. ఈ రాజకీయ పార్టీలు కలిసి ప్రధానంగా బీజేపీ పార్టీని ఏకాకిని చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ చేసిన చట్టం పార్లమెంట్ లో కూడా ఆమోదింపచేస్తే బీసీలకు సులువుగా రాజకీయ రిజర్వేషన్లు దక్కుతాయని, త్వరలో జరగబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి సాధ్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డంకిగా ఉన్నప్పుడు దీనికి రాజ్యాంగ సవరణ చేసినా తదుపరి కూడా సుప్రీంకోర్టు న్యాయ సమీక్షలో ఈ చట్టం నిలబడే అవకాశం ఎంతమాత్రం కనిపించడం లేదు.